గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మిస్సింగ్లో ఉన్నారు. అవును, ఆయన ఎక్కడున్నారో ఎటు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియడం లేదు. గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు ఆయన ఆచూకీ ఎక్కడా దొరకడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వల్లభనేని వంశీ. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు, బయటకు రావడం లేదు, ఎవరిని కలవడం లేదు. అందరూ ఆయన హెల్త్ కండిషన్ సరిగా లేదు కదా, రెస్ట్ తీసుకుంటున్నారేమో, అందుకే బయటికి రావడం లేదు అనుకున్నారు. కానీ పోలీసులు ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన అవైలబుల్గా లేరట, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందట. అసలు ఎక్కడున్నారా అని ప్రయత్నిస్తే ఎక్కడున్నారో కనీసం ఆయన ఆచూకీ కూడా దొరకడం లేదు అంటూ తెలుస్తోంది. అయితే కేసుల భయంతో ఆయన ఎస్కేప్ అయ్యారని కొందరు అంటున్నారు. వరుస కేసులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నెల 17న వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది, ఫైల్ చేశారు మాచవరం పోలీసులు. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయమని వంశీ రెచ్చగొట్టినట్లుగా, ఆయన అనుచరుల్ని రెచ్చగొట్టినట్లుగా ఫిర్యాదు వచ్చింది. ఈ కేసులో సమన్లు ఇచ్చేందుకు వంశీ ఇంటికి వెళ్లారు పోలీసులు. అప్పటి నుంచి వల్లభనేని వంశీ కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వంశీ అభిమానులు అంటున్నారు. కోర్టు విచారణకు కూడా కనీసం వంశీ హాజరు కాలేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కనీసం ఆ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు కూడా హాజరు కాని పరిస్థితి మనం చూస్తున్నాం.